హలో, నమస్తే ఫ్రెండ్స్. మాట్లాడాల్సిన చోట మౌనంగా ఉండడం, మౌనంగా ఉండాల్సిన చోట మాట్లాడడం రెండూ తప్పే. మూగవారు అంటే మాట్లాడలేకపోవడం కాదు. మూగవారు అంటే సత్యం తెలిసినప్పటికీ కూడా మౌనంగా ఉండేవారే అసలైన మూగవారు. ఇప్పుడు ఎంత గొప్పవారైనా ఒకప్పుడు జీరో నుంచి వచ్చిన వారే. అందుకే మొదట మెట్టు ఎక్కడానికి ఎప్పుడూ భయపడకూడదు. ఓటమి అనేది జీవితంలో ఒక భాగం. నువ్వు ఓడిపోకపోతే నువ్వు ఎప్పుడూ నేర్చుకోలేవు. మనం నేర్చుకోకపోతే మనలో మార్పు ఎప్పటికీ రాదు. ఆలోచనలు మంచివైతే మెదడు స్వచ్ఛంగా, ఆహారం మంచిదైతే శరీరం ఆరోగ్యంగా, ప్రవర్తన మంచిదైతే హృదయం ఆనందంగా, వీటితోనే జీవితం సంపన్నంగా తయారవుతుంది. కాలం కరిగిపోతూనే ఉంటుంది. పడుకొని కలలు కంటావో, పరిగెత్తి లక్ష్యం చేరుతావో నీ చేతుల్లో, నీ చేతల్లోనే ఉంటుంది. మనలో ఏ మంచి గుణాలున్నాయో అవి ఈశ్వరుడిచ్చిన కానుక. మనం ఎలా అవుతామో, ఎంత మంచిగా మారుతామో అదే మనం ఈశ్వరునికి ఇచ్చే కానుక. సదా గుర్తుంచుకోవాలి, నాలుక ఎప్పుడూ జారకూడదు. మెదడులో ఏమి నడుస్తుందో అదే నాలుక మీద వస్తుంది కనుక జాగ్రత్తగా ఉండాలి. మంచివారితో మంచిగా ఉండండి, కానీ చెడువారితో చెడుగా ఉండకండి. ఎందుకంటే వజ్రాన్ని వజ్రంతో కోయగలం, కానీ బురదని బురదతో కడగలేం కదా.